ఎర్రగొల్లపాడు పెద్ద తండాబాయి ఇది. ఫస్ట్ 96లో ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే ఎర్రగొల్లపాడు. ఆ గ్రామ పంచాయతీలో అప్పుడు ఈ గ్రామ పంచాయతీ కాలేదు. అప్పటి నుంచి నేను పని చేస్తున్నా. ఏం పని చేస్తున్నావు? ఇక్కడ వాటర్ మెయిన్గా పని చేస్తున్నావు. వాటర్ మెయిన్ చేస్తా. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు? 96 నుంచి. 96 నుంచి చేస్తున్నా. అయితే 5 ఏళ్ల కింద ఈ సర్పంచ్ వచ్చిండు కదా. ఈ సర్పంచ్ వచ్చినప్పుడు ఏం చేసిండంటే, నువ్వు ముసలిని అయినావు, నీకెందుకు అని చెప్పి కేసీఆర్ పెట్టిండు మట్టి పర్పస్ అని. ఆ మట్టి పర్పస్ కింద వాళ్ళు ఇద్దరిని పెట్టేసిండు, సబాయిను కారోబారిని. నేను పని చేసిండ్రా వాళ్ళు అప్పుడు చేసిన పని సర్పంచ్ ఉన్నప్పుడు. ఇప్పుడు కారోబారి దాకా 2 సంవత్సరాలే. ఇప్పుడు ఏం చేసినా నేను సబాయి ఇద్దరమే. ఇప్పుడు నేను తీసేసినా వద్దన్నా నువ్వు చేస్తున్నావు? నేను చేస్తున్నా, పేరు లేకుండా. అంటే ఆయన పేరు ఉన్నా కానీ ఆయన చేయట్లే, పని చేస్తలేరు. మరి డబ్బులు ఇస్తుంటావు మరి నీకు? అయితే నాకు డబ్బులు అంటే ఇప్పుడు వాళ్ళ ఇద్దరు అకౌంట్లో కొడితే సరే 500 ఇచ్చేది. ఆ 5,000 గ్రామ పంచాయతీ జీపీ నుంచి 1000 రూపాయలు 50,000 చేస్తా అంటే ఇప్పుడు దసరాకు 2,500 కొట్టిండు సెక్రటరీ. 2,500 కొడితే ఆ తాతకు జీతం ఇచ్చే అంటే, నా జీతమే నాకు కొట్టలే, నేను ఎందుకు ఇస్తా అని ఇయ్యలే. మరి జీతం కొట్టిండు కదా, నాకు ఇయ్యరాదు బిడ్డ అని నేను అడిగితే, ఇక నా జీతం నాకు కొట్టేది, నువ్వు నన్ను అడగవు, నన్ను ఫోన్ చేయకు అని అడిగి. అంటే ఇక నేను సపరేట్ పోకున్నా. ఇక మళ్ళీ పోయిన నెల 5,500 కూడా కొట్టలేదు సార్. ఇప్పుడు మళ్ళీ ఇది 4వ నెల జీతం రావాలి. మరి ఇప్పుడు నువ్వు ఈ అధికారుల దృష్టికి తీసుకుపోయినావా? అధికారుల దృష్టికి తీసుకోవాలి. ఇక నేను డిపిఓ మేడం అడిగితే, నీ గ్రామ పంచాయతీ తీర్మానం పేపర్ తాత అన్నది. ఇక తీర్మానం బుక్కులు ఎక్కువ జనగాల పెట్టుకున్నాడు. ఇక ఇయ్యలే ఆయన. ఇవ్వకపోతే మరి ఎట్లా మేడం అంటే, మీరు ఇవ్వాలన్నా ఏ సర్పంచ్లైనా వచ్చేదాకా అట్నే తందలాడు బిడ్డ అన్నది. ఇక అట్నే తందలాడుతుంది ఇప్పటిదాకా. ఇప్పుడు సర్పంచ్, వార్డు మెంబర్లు ఇవన్నీ మరి మీకు ఎట్లా ఉన్నారు? అనుకూలంగా ఉన్నారు? వార్డు నెంబర్ ఇప్పుడు వార్డు నెంబర్ వాళ్ళ 4 ఉన్నారు, మన వాళ్ళు 2. ఇప్పుడు నువ్వైతే పని చేస్తున్నావు? పని చేస్తూనే ఉన్నా. పబ్లిక్ అందరికీ తెలుసు. ఎవరు పెళ్లి కానీ, వడ పూజలు కానీ, ఏ టైం నీళ్ళు పెట్టాలి, ఏం చేయాలి అన్నది అంతా నా బాధ వాళ్ళకి చేస్తే, వాళ్ళకు కూడా నేను వాటర్ ఇబ్బంది లేకుండా పబ్లిక్ పెడుతున్నాను. ఇప్పుడు సుమారు ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ 100 ఇండ్లు ఉంటాయి. వాటర్ రోజు పెడతా? ఎట్లా పెడతావు? పొద్దున 5 గంటలకు లేస్తా. కరెంట్ ఉంటేనే 10 గంటల వరకు. కరెంట్ ఆటోమేటిక్గా 2-3 సార్లు పోయిందనుకో 4 గంటలు పడుతుంది. సాయంత్రం ఇదంతా ఇప్పుడు ఈ తండా రిస్క్ అంతా నువ్వు తీసుకుంటున్నావు? రిస్క్ మొత్తం నాకే సార్. కుక్క చచ్చిపోయినా తీసేస్తున్నాను. అప్పుడు 96లో యాక్సిడెంట్ అయింది. ఇదే అప్పుడు యాక్సిడెంట్ అయింది. అయితే ఇక అప్పుడు ఊళ్ళో గ్రామ పంచాయతీ ఏం చేసిందంటే, సర్పంచ్ అప్పుడు చిన్నరాజా తాత సర్పంచ్ ఉండే. అయితే ఈ ముసలికి ఒకటి చేయి కదా, 6 బిడ్డలు ఈయనకు, ఈయన ఏం పని చేయగలగలేడు, గ్రామ పంచాయతీ పెడదామని ఆయన అప్పుడు ఆ చిన్నరాజా తాత పెట్టిండు. అప్పటి నుంచి అట్నే చేస్తున్నా. అప్పుడు జీతం ఎంత? 250-150 రూపాయలు జీతం గ్రామ పంచాయతీ. 150 రూపాయలతో చేస్తున్నావు? అవును. ఇంతవరకు సార్. అంటే ఇప్పుడు నీకు ఏజ్ ఎంత ఉంటుంది? నాకు ఏజ్ 60-62 ఉంటాయి సార్. 62 సంవత్సరాల్లో కూడా చేస్తున్నా. ఇంకో 5 ఏళ్ళని చేద్దామని ఉన్నది. ఇక వేరే గ్రామ పంచాయతీలో కూడా తెలుసుకున్నా, మున్సిపాలిటీలో కూడా తెలుసుకున్నా. మున్సిపాలిటీ 80 ఏళ్ళ నుంచి కూడా చేస్తారు, 60-70 ఏళ్ళ మనుషులు కూడా చేస్తారు. ఇప్పుడు మీకు అంటే ఒక యూనియన్ ఉంది కదా, మరి యూనియన్లో అడిగిన వాళ్ళు? యూనియన్లో అడగలేదు సార్, పోలే. యూనియన్ దగ్గర పోలే? మీరు ఎట్లాంటి అప్లికేషన్ వాళ్ళకి ఇవ్వలే? ఇవ్వకుండా నువ్వు ఇక్కడే కాలయాపన చేస్తున్నావు కదా, మరి నీకు నష్టం అవుతుంది కదా? ఎట్లా? నష్టం అవుతుంది, నష్టం అయ్యాక అయితేనే ఉంది. చేద్దామని చేస్తున్నా. మరి ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి కానీ, లేకపోతే ఎంపీడీఓ దృష్టికి కానీ తీసుకుపోయినా? ఎంపీడీ దగ్గర పోలే, ఏపీఎం సార్ అడిగిన. ఎంపీడీ దగ్గర పోలే, అబద్ధం ఆడవద్దు. ఏపీఓ దగ్గర పోయినా? ఆ సార్ కూడా చెప్పిండు, అరే ఎందుకే మునుపు ఎట్లున్నారో అట్నే చేసుకొని పైసలు పంచుకొని దబ్బున పని కూడా కొట్టుకొని మీ పనులు మీరు చేసుకొని చెప్పిండు ఏపీఎం సార్ కూడా. చెప్పిన ఆ సార్ మాట కూడా వింటలేదు. ఆయన వినకపోవడం అంటే ఇప్పుడు వీళ్ళ చేతులు ఉంటాయి కదా, మీ గ్రామ పంచాయతీ చేతులు ఉంటాయి? గ్రామ పంచాయతీ చేతులు అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు లేదు కదా, ఇప్పుడు వచ్చింది గ్రామ పంచాయతీ. ఇప్పుడు సర్పంచ్ కూడా కొత్తగానే వచ్చింది కదా. ఇప్పుడు అంతనే ఇప్పుడు ఆయన దబాయించాలని కూడా మనతో ఇప్పుడు కాదు కదా ముచ్చట అని సపోర్ట్ ఇవ్వకున్నాయి. ఇక మరి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను ఏం చేయాలనుకుంటే, ఇక రేపు వాళ్ళు వార్డు నెంబర్లు ఇవ్వాలన్న తీర్మానం పెట్టి సంతకాలు పెడితే, మరి అవి ఆయన చేస్తాడా చేయడా? చేయకపోతే నేనే చేస్తాను నేను అంటాను. చేసేది ఏం లేదు, నేనే చేయాలి. నేను సీనియర్ అప్పుడు 50 రూపాయల నుంచి చేసిన. ఇప్పుడు ఆయన వచ్చి రాగానే 900-500 జేబులో పెట్టుకొని పోతే ఎట్లుంటాయి సార్? ఇన్ని బాధలు ఉన్నాయి నాకు.
ఆ వ్యవసాయం భూమి కూడా లేదు. ఉమ్. ఒక 30-20 గుంటల భూమి ఉంది అంతే. ఏం ఇప్పుడు లేదు. నీ మీద ఎంతమంది ఆధారపడిపోతున్నారు? నా మీద నాకు 6 బిడ్డలు. 6 బిడ్డలు, 6కి 12 మంది వాళ్ళ పిల్లలు. వీళ్ళంతా నా మీదనే ఆధారం. వీళ్ళు ఎప్పుడు వచ్చినా నాకు ఇంట్లో 3,000-4,000 ఖర్చులే ఉంటుంది. మనకు వచ్చేది ఆదాయం ఏం లేదు. ఆయన ఉన్న 20 గుంటల భూమి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసిన పాలకు. వాళ్ళకు ఏడాదికి 1,000-1,500 వస్తాయి. అక్కడ నీళ్ళు లేవు, బోర్డు భూమి.